13 ఏళ్ల వయసున్న వాళ్ళు తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వాడకంని నిషేధించింది ప్రభుత్వం. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం. సరే ఎట్లా? సీఎం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా అనేది యువత పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 13 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది. అది చాలా ఉపయోగకరం. పిల్లలకి తెలియకుండానే ఈ మొబైల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఎడిక్ట్ అయిపోయి కొన్ని సైట్లు వాళ్ళకి రిలేటెడ్గా లేని సైట్లు కూడా చూడటం వల్ల చదువుల మీద దుష్ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ చదువుకోవాల్సిన వయసులో పిల్లలకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకోకుండా నిరోధించినట్లయితే పిల్లలు స్టడీ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బుక్ రీడింగు, అలాగే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 16 సంవత్సరాలకి లోపు వాళ్ళు కూడా బ్యాన్ చేశారని చెప్పేసి వింటున్నాం. అలాగే కొన్ని విదేశాల్లో కూడా దీన్ని స్వచ్ఛందంగా తల్లిదండ్రులు దూరం పెట్టడం, కొంత సమయాన్ని పిల్లలకు కేటాయించి, అలాగే వీకెండ్స్లో కూడా వాళ్ళకి పిల్లలు కేటాయించి పిల్లలు చెడుదారి పడకుండా కాపాడుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా 13 సంవత్సరాలలోపు బ్యాన్ అని ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయం. 13 కాదండి, దీన్ని 16 చేసినా 18 సంవత్సరాలు చేసినా కూడా ఎంతైనా ఉపయోగం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, అలాగే ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని ఇలా రకరకాల వ్యాపకాల్లో పిల్లలు మునిగి తేలి రీల్స్ తీసుకోవడం, అలాగే ఫోటోల కోసం మరి అనేక ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి పిల్లల యొక్క సమయాన్ని స్టడీ వైపు మళ్లించాలంటే సోషల్ మీడియాని దూరంగా పెట్టడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సమాజానికి మంచి తరాన్ని అందజేసే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. సరే, ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా వరకు చిన్నపిల్లలు తినడానికి మారం చేస్తాను అప్పటి నుంచే మొబైల్స్ అలవాటు చేస్తున్నారు ప్రధానంగా తల్లిదండ్రులు. అసలు తల్లిదండ్రులు కూడా ఎంతైనా అవగాహన అనేది ప్రధానంగా ఉండాలి. ఎందుకంటే అది పోను అలవాటు అయ్యి ఏదైతే 13 ఏళ్ళు 10 అంటే టీనేజ్ ఏజ్లో క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో ఈ యొక్క మొబైల్ అలవాటు అనేది అది ఇంకా పక్కదారి పట్టించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం తీసుకుని ఈ నిర్ణయం పట్ల హర్షించదగ్గదైనా సరే ఇటు పేరెంట్స్లో కూడా ఎంతో కొంత అవగాహన అయితే దాని మీద ఏమన్నా పేరెంట్స్లో కూడా కొంత తప్పు ఉందని నా అభిప్రాయం. ఉదాహరణకు నేను రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక మల్లెపూల దుకాణం దగ్గర ఆపితే ఒక సంవత్సరంలోపు బాలుడికి ఒక తల్లి మొబైల్ ఫోన్ ఇచ్చేసి తన వ్యాపారం చేసుకుంటుంది. ఏంటమ్మానంటే నాకు అడ్డం వస్తున్నాడు, పిల్లల్ని చూసేవాళ్ళు లేరు కాబట్టి ఫోన్ ఇచ్చేస్తే వాడు చూసుకుంటాడు, కాబట్టి నేను వ్యాపారం చేసుకోగలుగుతాను. కాదమ్మా అలా తప్పు, పిల్లలు ఎడిక్ట్ అయిపోతే ఇంక పిల్లలు పెద్ద అయిన తర్వాత మాట అన్నప్పుడు ఆమె నిరోధించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లల్ని దూరం పెట్టుకోకుండా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఈ ఫోన్ని అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని దూరం చేసి మరి నవ సమాజానికి నాంది వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలియకోకుండానే పిల్లలు ఏ సైట్లు చూస్తున్నారో కూడా వారికి అర్థం కాని పరిస్థితి. అయితే దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మరి ఉదాహరణకి కరోనా టైంలో ఈ ఎడ్యుకేషన్ విధానం అంతా కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైనే ఆధారపడింది. అక్కడే పడింది విత్తనం. ముఖ్యంగా 2019-20 కోవిడ్ టైంలోనే పిల్లలకి మరి తల్లిదండ్రులే కావచ్చు లేదా సమాజం కావచ్చు దగ్గర చేసేనేమో అనుకుంటున్నాం. విపరీతమైన ప్రవర్తనలో వచ్చి పిల్లలు అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఉపాధ్యాయులపైన తిరగబడడం, అలాగే హత్యలు చేయడం, మాదక ద్రవ్యాలు సేవించడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఏరియాలో లేకపోయినా కానీ ఈ సైట్లు ఏదైతే చూసి కొత్తగా నేర్చుకుంటున్నారండి. అలాగే అంతేకాకుండా ఈ పోర్నో సైట్లు ఇవన్నీ చూసి చెడు అలవాట్లకి పిల్లలు దగ్గర అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి నిర్దేశం ఉన్న వ్యక్తి కాబట్టి మంచి తరాన్ని మన రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశంతో ప్రకటన చేసి ఉన్నారు.
చాలా సంతోషంగా ఉంది. అండి ఒకవైపు టెక్నాలజీ అనేది ఎంతో ప్రయోజనం, మరోవైపు చూసుకున్నట్లయితే అదే స్థాయిలో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఇటు మొబైల్స్ కావచ్చు, లేదంటే ఇటువంటి టెక్నాలజీ పరమైన సంబంధించి ఒక వయసు నిమిత్తం ఉంటే అది ప్రయోజనం వైపు, దుష్ప్రయోజనంలో ప్రధాన క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల 13 ఏళ్ళలోపు పిల్లలు ఎవరో కూడా ఇటు సోషల్ మీడియా, ఇటు యూట్యూబ్ కావచ్చు, చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, అనేక ప్రమాదాలు గురవడం, కొన్ని యాక్షన్ పూర్వమైన గేమ్స్ ఆడటం, ఒక ఉద్వేగానికి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉండవు, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏదైతే ప్రధానంగా ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా అవకాశం? తప్పనిసరిగా అవకాశం ఉంటుందండి. మనం దాన్ని లిమిట్గా ఇప్పుడు అవసరాల వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూపించడం అది ఉపయోగకరమే. కొన్ని సబ్జెక్టుల్లో పిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలనుకున్నప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో దాన్ని చూపిస్తే అది ఉపయోగకరంగా ఉన్నది. అలా కాకుండా పూర్తిగా ఈ మొబైల్ ఫోన్స్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు ఏదో మనకు అడ్డం రావట్లేదు అనుకుంటే కనుక అది పిల్లల జీవితాన్ని మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అంటే ప్రధానంగా ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, నిఘా అనేది ఖచ్చితంగా ఉంచాలంటారు. తప్పనిసరిగా అండి. నిఘా లేకోకుండా ఈ సోషల్ మీడియాని అలవాటు చేయడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. అదే కనుక ఉపయోగకరమైన సోషల్ మీడియాని ఉపాధ్యాయుల సమక్షంలో కావచ్చు, తల్లిదండ్రుల సమక్షంలో కావచ్చు ఉపయోగించినట్లయితే అది వారికి ఉపయోగపడుతుంది.